మైనార్టీకి సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇక మూడో రౌండ్ ముగిసేసరికి 6,000 ఆధిక్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ కూడా 15,000 వరకు కూడా మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ మీద ఒక అంచనా నెలకొని ఉంది. ఇప్పటికీ 3 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తయింది. 6,000 ఆధిక్యతలో కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. ఇక మా ప్రతినిధి క్రాంతి విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. క్రాంతి, ఇక మూడో రౌండ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. మొదటి రౌండ్ షేక్పేట్లో జరిగింది. ఇక రెండో రౌండ్ కూడా ఇటు ఎర్రగడ్డ వెంగళరావు నగర్లో కూడా ఈ రెండో రౌండ్ అయితే జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఒక నెక్ టు నెక్ ఫైట్ అయితే కొనసాగింది. ఇక మూడో రౌండ్లోనైతే ఇప్పుడు వెంగళరావు నగర్లో కూడా ఇక్కడ ఎక్కువగా కూడా బీఆర్ఎస్కి ఎక్కువగా కూడా ఎడ్జ్ ఉందని అనుకున్నారు. కానీ ఎందుకంటే అక్కడ క్లాస్ పీపుల్ ఉండటము, సునీత సామాజిక వర్గానికి చెందిన వారు కానీ తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని అక్కడ అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక నెక్ టు నెక్ ఫైట్నే మనం చూస్తున్నాము. ఇక ఈ 3 రౌండ్లు అయిపోయేసరికి ఇప్పుడు మూడో రౌండ్లోనేమో బీఆర్ఎస్ ఆధిక్యతలో కొనసాగింది. కానీ ఈ 3 రౌండ్లు అయిపోయేసరికి ఇప్పుడు కాంగ్రెస్ ముందంజలో ఉంది. 6,000 ఆధిక్యతలో కూడా కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. ఎస్ క్రాంతి. రేణు, ఉత్కంఠ భరితమైనటువంటి ఫలితాలను జూబ్లీహిల్స్ పోలింగ్ లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అందినటువంటి బయట జరిగినటువంటి ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ మూడవ రౌండ్ లో 211 ఓట్ల ఆధిక్యత వచ్చినట్టుగా కూడా మనం అంతా కూడా భావించాం. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి డేటా మనం ఒకసారి పరిశీలిస్తే తొలి రౌండ్ 2 రౌండ్లు ముగిసే వరకే 3,100 ఓట్ల ఆధిక్యతను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించారు. అయితే అనూహ్యంగా మూడో రౌండ్ ఫలితాల్లో కూడా భారీ ఆధిక్యత ఇక్కడ నవీన్ యాదవ్ కు వచ్చిందని చెప్పాలి. సుమారు 3,100 ఓట్లు. ఓవరాల్ గా 3 రౌండ్లు ముగిసే వరకు 6,047 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. ఇదంతా కూడా ఒక స్పష్టమైనటువంటి కాంగ్రెస్ వేవ్ మనకి ఇక్కడ తలపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా భావించాం థర్డ్ రౌండ్ అనేటువంటిది వెంగళరావు నగర్, ఇదంతా కూడా కాస్త జూబ్లీహిల్స్ లో క్లాస్ ఏరియా ఉంటుంది. ఇటు మధురా నగర్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ నగర్, జవహర్ నగర్ ఈ ఏరియా మొత్తంగా కూడా కాస్త సెటిలర్లు, మరీ ముఖ్యంగా మాగంటి సునీత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏరియా కూడా మనం ఇప్పటి వరకు భావిస్తూ వచ్చాం. ఈ ఏరియాలో కూడా కాంగ్రెస్ చాలా విజయ దుందుబి మోగించిందని చెప్పొచ్చు. ఎందుకంటే తొలి 2 రౌండ్లలో సాధించినటువంటి ఆధిక్యత కన్నా ఎక్కువగా ఓన్లీ 3వ రౌండ్ లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ 3,000 పైచిలకు ఓట్లు సాధించడం ప్రస్తుతం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఇవి కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ కు ఎడ్జ్ లో ఉండేటువంటి ఏరియాస్. వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ నాయకురాలు, అక్కడ కార్పొరేటర్ గా ఉన్నటువంటి దేదీప్య రావు, ఈమె మాగంటి సునీతకు కుడిభుజంగా ఉంటూ వచ్చారు. ప్రతి ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి కూడా దేదీప్యారావు ఇక్కడ మాగంటి సునీత వెంటే ఉంటూ ప్రచార బాధ్యతలు కీలక పాత్ర పోషించారు. ఆమె భర్త కూడా విజయ్, తాను కూడా అక్కడ యూత్ లో మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ యూత్ వింగ్ లో కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా వీళ్ళు ఇద్దరు కూడా చాలా నమ్మకస్తులు, అనుయాయులు. కానీ వీళ్ళ డివిజన్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే కంప్లీట్ గా కాంగ్రెస్ కు టర్న్ అయింది. ఇది వాస్తవానికి రాజకీయ విశ్లేషకులు మొదటి నుండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉందంటూ చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ తుది ఫలితాలు చూస్తే ఒక రకమైన ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇప్పటి వరకు మనకు అనఫిషియల్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 4వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆశించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో ఓట్ బ్యాంక్ అయితే కొల్లగొట్టారు. బీఆర్ఎస్ కి సంబంధించి సుమారు 10,000 మెజార్టీ దాటినట్టుగా కూడా అనఫిషియల్ గా అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం తొలి 3 రౌండ్లలో 6,047 ఓట్ల ఆధిక్యతతో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ క్రాంతి. సో ఇక జూబ్లీ హిల్స్ లోనైతే 6,000 ఆధిక్యతలో కూడా కాంగ్రెస్ కొనసాగుతుంది. ఇక్కడ ఒక నెక్ టు నెక్ ఫైట్ ను కూడా మనం ఇక్కడ రౌండ్స్ లో కూడా మనం ఒక నెక్ టు నెక్ ఫైట్ ను కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు 3 రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. ఇక 4వ రౌండ్ లో కూడా ఇప్పుడు వెంగళరావు నగర్ లోనే రెహమత్ నగర్, వెంగళరావు నగర్ లోనే ఈ బూత్లు కూడా ఉన్నాయి.
సో ఈ 4వ రౌండ్లో కూడా మరి ఎవరికి ఆధిక్యత వస్తుంది, ఎంత ఆధిక్యత వస్తుంది? ఇక్కడ కూడా జనరల్గా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందన్నారు, కానీ మనం ఇక్కడ చూసాం కదా బీఆర్ఎస్కి కొంత అంటే ఎక్కువ ఓట్లు కూడా బీఆర్ఎస్ ఓట్లు కూడా కాంగ్రెస్కి కన్వర్ట్ అయ్యాయి వెంగళరావు నగర్లో అన్నారు. మరి ఇప్పుడు ఈ 4వ రౌండ్లో ఎటువంటి ఫలితం వస్తుందో కూడా వేచి చూడాలి. ఇక మరోవైపు బీహార్లో కూడా ఎన్డీఏ 160 సీట్లలో కూడా ఆధిక్యత కొనసాగిస్తుంది. మహాగఠబంధన్ 78 సీట్లకు పడిపోయింది. ఒక్కొక్క అంటే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ రౌండ్లు ఇక్కడ కౌంటింగ్ గడిచే కొద్ది కూడా నెంబర్స్ మారిపోతున్నాయి. అసలు వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇక బీహార్లోనైతే ఇటు ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయి చివరి వరకు అన్నది చూడటం తప్పితే అసలు మొత్తం కూడా వార్ వన్ సైడ్. ఇక్కడ అసలు గెలుపుకు కావాల్సింది 122 సీట్లు, కానీ అసలు వార్ కంప్లీట్గా వన్ సైడ్గా మారిపోయినదైతే మనం బీహార్ పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. గంప